హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఛానల్కి అందరికీ స్వాగతం అండి. ఎప్పుడు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్లే కదండి, మీకు బ్యూటిఫుల్ ప్లేసెస్ కూడా చూపిస్తాను అనమాట. ఎప్పుడు వంటలు, వర్క్లు, ఇంకా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్, ఇంకా అలాగే నా డైలీ రొటీన్ వర్క్సే కాకుండా నాకు చేంజ్ కావాలి కాబట్టి అలాగే మీకు కూడా జస్ట్ చేంజ్ కోసం చూపిస్తాను అనమాట. మీరు కూడా చిల్ అవ్వండి. ఈ ఎండల్లో నుంచి చిల్ అవ్వడం కోసం అని చెప్పి నేనైతే అక్కయ్యపాలెంలో ఉన్నదేనండి, మన వైజాగ్ అక్కయ్యపాలెంలో ఉన్న విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్కి వెళ్ళామన్నమాట. ఇది మీరు చూస్తున్నదైతే ఎంట్రన్స్ గేట్ అండి. వచ్చేయండి నాతో పాటు. ఇప్పటి వరకు మీరు ఎవరైనా వెళ్ళినా పర్వాలేదు, ఇప్పుడు ఎలా ఉందో చూద్దురు. వెళ్ళకపోతే మీరేం ప్రాబ్లం పడకండి, ఇబ్బంది పడకండి, హ్యాపీగా వచ్చేయండి నాతో పాటు. నేనేం చూసానో అవన్నీ మీకు కూడా చూపించేస్తాను. ఇదిగోండి స్టార్టింగ్ గేట్ దగ్గర అయితే బైక్ 10 రూపీస్, కార్కి అయితే 20 రూపీస్. అలాగే మరి ఇక్కడ ఆటోకి అయితే ఎంతో రాయలేదు, కానీ ఆటోలు కూడా లోపలైతే ఉన్నాయండి. ఎందుకంటే గేట్ నుంచి మనము చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. కంపల్సరీ వెహికల్ అయితే ఉండాలండి. గేట్ దగ్గర నుంచి వాగుబుల్ అనుకుంటే మాత్రం కాదు, చాలా లోపలికి ఉంటుంది అనమాట. సో లోపలికి మనం వెళ్తే అక్కడ ఏముంటాయి ఏంటి అని చెప్పి ఇక్కడైతే అన్నీ రాస్తున్నాయి అన్నమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి అంటే గో కార్టింగ్ ఉంది, వాటర్ వాల్ ఉంది, జిప్ లైనింగ్ ఉంది, స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇండోర్ స్టేడియం, అవుట్డోర్ స్టేడియం అండ్ బాక్స్ క్రికెట్ ఉంది. ఇంకా ఒక రెస్టారెంట్ ఉంది, చిత్రలహరి రీల్స్ అండ్ ఫ్రేమ్స్, ఇంకా మినీ వరల్డ్, స్నో వరల్డ్, ఇంకా ఫన్ ఫ్యాక్టరీ, ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఫ్లోలో అంటే వెళ్తున్నప్పుడు మనం దారిలో చూస్తూ ఉంటే మీకు చూపిస్తాను. ఓకేనండి, మనమైతే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా, గేట్ దగ్గర నుంచి అయితే మనం చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి ఇక్కడ బుల్ రైడ్ ఉంటుంది. ప్రస్తుతానికైతే మరేమో క్లోజ్లో ఉందో ఏమో తెలీదు, కానీ ఇక్కడైతే మాత్రం గో కార్టింగ్ అయితే క్లోజ్లో ఉన్నదండి. క్లోజ్ అంటే మెయింటెనెన్స్లో ఉంది అని చెప్పారు. గో కార్టింగ్ ఒకటి, తర్వాత జిప్ లైన్ ఒకటి మాత్రం మెయింటెనెన్స్లో ఉన్నాయి. ఇంకా అలాగే స్విమ్మింగ్ పూల్ దగ్గర కూడా అవన్నీ కూడా మెయింటెనెన్స్లో ఉన్నాయన్నమాట. చాలా కొన్ని అయితే మాత్రం క్లోజ్లో ఉన్నాయి. ఇక్కడ మేబీ బుల్ రైడ్ కూడా క్లోజ్లో ఉన్నట్టుంది. ఇక్కడ కూడా ఏమి మనుషులు అయితే ఎవరు లేరు. సో మనం ఇదైతే ఆగాము, చూసాము. ఇక్కడి నుంచి అయితే మనం ఇంకా ముందుకు వెళ్ళిపోదామండి. ఇక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలన్నమాట. రండి, ఇప్పటి వరకు ఎప్పుడన్నా మీరు ఎవరన్నా వెళ్ళారా? వెళ్తే ఇందులో ఉన్న ఏమైతే మీరు ఎంజాయ్ చేశారో కామెంట్ చేయండి. లాస్ట్ టైం ఒకసారి మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళాడు, అప్పుడైతే బాగా ఎంజాయ్ చేసి వచ్చాడు గో కార్టింగ్ అదని. ఇప్పుడైతే మెయింటెనెన్స్లో ఉంది అని చెప్పి అన్నారు. ఇంకా ఇదిగోండి మనం ఇంకా వెళ్తూ ఉన్నాము. ఇక్కడ ఏంటంటే వాటర్ వరల్డ్ ఉందన్నమాట. వాటర్ వరల్డ్కి అదేనండి ఆక్వా వరల్డ్ అని పెట్టారు. వాటర్ వరల్డ్ అన్న ఆక్వా వరల్డ్ అన్న అంటే పేరైతే వేరు, కానీ అక్కడ ఉండేదైతే మనకు తెలిసిన పేరు వాటర్ వరల్డ్ అనమాట. ఇప్పుడైతే అది కూడా క్లోజ్లోనే ఉందండి. స్విమ్మింగ్ పూల్ ఒకటి, వాటర్ వరల్డ్ ఒకటి కూడా ఇక్కడ మెయింటెనెన్స్లో ఉన్నాయన్నమాట. సో మనం తర్వాత వెళ్ళి చూద్దాము. వీడియో కోసం అయితే వెళ్ళొచ్చులేండి, మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ తీసుకుంటామంటే వెళ్ళొచ్చు, కానీ అక్కడ స్విమ్మింగ్ పూల్ అయ్యి ఎంజాయ్ చేయడానికి అయితే మాత్రం ఇప్పుడైతే అలౌ లేదు. ఓకేనండి, అక్కడి నుంచి మనం అయితే ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్తే మనము ఏంటంటే ఈ ముందుకెళ్ళేటప్పటికి స్నో వాళ్ళు, మినీ వాళ్ళు, ఇంకా ఫన్ ఫ్యాక్టరీ అన్నాను కదండి పిల్లలకి, అవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఈ మనము వెళ్తున్న వైపు యువతల వైపు ఉన్నది అవుట్డోర్ స్టేడియము, ఇండోర్ స్టేడియం అన్నీ ఉన్నాయండి. ఇక్కడ చూడండి, ఒక పెద్ద ఆయన నిలబడి క్యాప్ పెట్టుకుని మనల్ని అయితే లోపలికి రమ్మని పిలుస్తున్నారు. ఆయన అంతలా పిలిచిన తర్వాత మనం వెళ్ళకపోతే బాగోదు కదండి. పదండి మనం కూడా వెళ్దాం. రెస్టారెంట్ ఒక్కటే అనుకున్నాం కదా, కానీ మాకు కూడా లోపలికి వెళ్ళాకే తెలిసింది చిత్రలహరి రీల్స్ అండ్ ఫ్రేమ్స్ అండ్ లోపల ఉన్నది అని చెప్పి. ముఖ్యంగా ఇక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన ఫోన్లో ఎంత వీలైతే అంత ప్లేస్ ఎక్కువ ఉంచుకుని వెళ్ళండి. తర్వాత మనమే బాధపడతాం అనమాట, అయ్యో ఫోన్ ఫుల్ అయిపోయింది, మెమరీ ఫుల్ అయిపోయింది అని. ఎందుకంటే అన్ని ప్లేస్లు ఉంటాయన్నమాట ఇక్కడ అయితే మనం ఫొటోస్ తీసుకోవడానికి. వెళ్ళిన వాళ్ళందరూ కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు, మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు, బాగా ఎంజాయ్ మంచి ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇదంతా పైదంతా రెస్టారెంట్ అనమాట. మనమైతే ఇంకా ఇప్పుడు తినడానికి అయితే రాలేదు, అంటే తర్వాత ఆకలిస్తే తిందాంలేండి. ఇప్పటికైతే ఆకలేయట్లేదు కాబట్టి ఇప్పుడు ఏమీ తినొద్దు మనం. ఇదిగోండి చిత్రలహరి అనేది ఇక్కడ ఉందనమాట. మాకు
ముందంతా అయితే కనిపించలేదండి. చాలాసేపు వెతికిన తర్వాత అయితే ఫైనల్లీ మేమైతే దాన్ని పట్టుకున్నాము. ఇదే చిత్రలహరి అనమాట. ఏజ్తో అయితే సంబంధం లేదండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ఎవరైనా సరే ఫొటోస్ కానీ, ఫోటో షూట్స్ కానీ, రీల్స్ కానీ ఏమైనా చేసుకోవాలనుకుంటే అది కూడా మన అఫోర్డబుల్ ప్రైస్లోనే దొరుకుతున్నది అనమాట. చక్కగా అన్ని బాక్స్ లాగా చాలా రకరకాలుగా అయితే ఉన్నాయండి. భలే ఉన్నది లోపలైతేని. హ్యాపీగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే అంత బాగుందనమాట. అది మీకు ఫుల్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే అన్నీ ఒకేసారి ఫుల్ వీడియో అంటే అవ్వదు కదా, ఎక్కువ టైం పట్టేస్తుంది. అందుకని జస్ట్ మీకు అక్కడ ఉన్నవన్నీ చూపిస్తున్నాను. తర్వాత ఒక్కొక్క దాని గురించి అయితే పూర్తిగా వివరంగా అయితే ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తానన్నమాట. సో మనం ఇక్కడైతే స్నో వార్డ్కి వచ్చామన్నమాట. స్నో స్టేషన్ అని పెట్టారు దీనికి. ఓకే, ఇక్కడైతే మనం ఈ స్నో స్టేషన్కి అయితే వచ్చాము. బయట ఎంట్రన్స్లోనే చూడండి ఎంత బాగున్నాయో. ఇది టికెట్ కౌంటర్ అనమాట. ఓకే, టికెట్కి ఎంత రేటు, పిల్లలకి ఎంత, పెద్దవాళ్ళకి ఎంత, అవి కూడా స్నో స్టేషన్ ఓన్లీ స్నో స్టేషన్ వీడియో ఒక్కటి మీకు పోస్ట్ చేస్తానండి. అందులో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను. లోపల ఎలా ఉన్నది, ఎంతమంది వెళ్ళొచ్చు, ఏంటి, ఎంతసేపు ఉండొచ్చు, అవన్నీ వీడియో చేస్తాను. ఇక్కడైతే చూడండి ఫొటోస్ తీసుకోవడానికి ఎంత బాగుందంటే పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంత చక్కగా ఫొటోస్ తీసుకుంటున్నారనమాట. అవన్నీ చక్కగా ఇలా డిజైన్ ఎంబోజ్ అయ్యి చూడండి, పిల్లలు తినే లాలీపాప్స్, డోనట్స్, ఐస్ క్రీమ్స్, అవన్నీ బొమ్మలు డిజైనింగ్ అనమాట. ఎంత బాగుందో కదండి, చాలా అంటే చాలా బాగుంది. ఇదైతే ఫన్ స్టేషన్ అండి. నిజంగా మీ పిల్లల్ని లోపలికి తీసుకెళ్లారంటే మాత్రం తీసుకురావడం మీ వల్లే అవ్వదనమాట. అసలు పిల్లలు ఆడుకోవడానికి కార్లు చూడండి, పాప అలా అనమాట. కార్లు ఉన్నాయి, ఇంకా లోపల ఆడుకోవడానికి చక్కగా చాలా మంచి మంచి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి. లైట్గా మంచిగా ఏసీ ఒకటి ఉంది, మరీ కూలింగ్ లేదు, అలాగని వేడిగాని లేదు, బాగుందన్నమాట. పిల్లలకు తగ్గట్టుగా కూలింగ్ ఉంది, చాలా బాగుంది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. అందులో అయితే అసలు ఏం డౌట్ లేదనమాట, ఎంత బాగుందో. ఇంకా ఇందాక మనం వెళ్ళిపోయాం కదండి, ఇది తర్వాత వచ్చి చూద్దాము అనుకున్నాం కదా. రండి, ఇది కూడా ఒకసారి వచ్చి చూసేసి వెళ్ళిపోదాము. ఎందుకంటే మనం ఎలాగో ఇక్కడ స్విమ్మింగ్ అది చెయ్యాలని మనం అయితే అప్పుడు అనుకోను లేదు. అలాగే అక్కడ కూడా వాళ్ళు ఇప్పుడు మనల్ని చేయనివ్వట్లేదు, కానీ వీడియో అయితే మనం తీసుకోవచ్చు, అందులోకైతే ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి మనం వెళ్ళి చక్కగా వీడియో అయితే తీసుకుని వద్దామండి. చూడండి, ఇవన్నీ ఒక పక్క స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, ఇంకా ఇవన్నీ ఉన్నాయి. వాటర్ వరల్డ్ అనమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకనే లేదులేండి, పెద్దవాళ్ళమైనా ఎవరైనా వెళ్ళినప్పుడు, అంటే అది ఓపెన్లో ఉన్నప్పుడు వెళ్తే మనం ఎంజాయ్ చేయడానికి అవుతుంది. ఇప్పుడైతే మనం జస్ట్ వీడియో తీసుకుని వెళ్ళిపోదాం. ఓకేనండి, ఇక్కడ ఇదంతా ఇదిగోండి, ఇక్కడ స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ చేస్తున్నారనమాట. ఏమో మరి ఎందుకు ఆఫ్ చేశారో, మళ్ళీ ఇప్పుడు త్వరలో స్టార్ట్ చేస్తారనుకుంటా. స్విమ్మింగ్ పూల్ అయితే ఇక్కడ క్లీనింగ్ చేస్తున్నారు. ఇదిగోండి అవుట్డోర్ స్టేడియము మనకి ఇక్కడి నుంచి కనిపిస్తుంది కదా, బాగా క్లియర్గా ఇటువైపు నుంచి కనిపిస్తుందని మేము ఇటువైపు నుంచి అయితే వీడియో తీసామన్నమాట. అక్కడ దూరంగా క్రికెట్ అది ఆడుతున్నారు. ఇది స్పోర్ట్స్ క్లబ్ ఇండోర్ స్టేడియం అండి. లోపల ఇంతకుముందు ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ మ్యాచ్లు కూడా అయినవి ఇండోర్ స్టేడియంలోని. ఇంకా ఇదైతే కన్వెన్షన్ హాల్ అండి, విశ్వనాథ్ కన్వెన్షన్ హాల్ అనమాట. ఇందులో మా పిల్లలకు ఒకసారి అయితే స్కూల్ ప్రోగ్రామ్స్ కూడా జరిగాయి అనమాట. అప్పుడు వెళ్ళాము. అప్పటికైతే ఇవన్నీ ఉన్నాయో లేదో, అప్పటికి లేవనుకుంటా, ఉన్నాయో లేదో కూడా నాకు అంత ఐడియా లేదండి. ఇప్పుడైతే దీంతో పాటు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. లోపలికి కూడా ఒక్కసారి వెళ్ళి చిన్న వీడియో అయితే తీసుకుని వచ్చేద్దామండి. వాళ్ళైతే ఏమీ అనలేదు, జస్ట్ మన వీడియోకే కదా, ఏమీ కాదు, వెళ్ళి తీసుకుని వచ్చేసామన్నమాట. కన్వెన్షన్ హాల్ ఎదురుగా నిలబడి చూస్తే మనకి ఇదిగోండి ఆ వ్యూ అంతా అయితే ఇలా కనిపిస్తుంది అనమాట. మనం ఇప్పుడు కనిపిస్తున్నట్టు ఇటు ముందు వైపుకి మనం వెళ్ళాలన్నమాట. ఓకేనండి, అటు తర్వాత వెళ్దాము. ఇప్పుడైతే మనం ఈ ఫంక్షన్ హాల్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ ఒకసారి జస్ట్ అలా లుక్ వేసి వచ్చేద్దాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉందండి, చాలా బాగుంది కదా, చాలా పెద్ద ప్లేసు. మేము అప్పుడు పిల్లల ప్రోగ్రామ్స్ అయినప్పుడు వెళ్ళామండి. ఇందులో మ్యారేజెస్ కానీ ఫంక్షన్స్ కానీ ఏమైనా సరే మనం డబ్బులు కట్టామంటే వాళ్ళైతే మనల్ని ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫంక్షన్ చేసుకొనేస్తారు. అందులో అయితే ఏం డౌట్ లేదు, హ్యాపీగా చేసుకోవచ్చు. తర్వాత ఇంకైతే మనం మళ్ళీ స్నో స్టేషన్కి వచ్చామన్నమాట. ఇందాక ఇక్కడికి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయాము. ఎందుకు అంటే వాళ్ళు 5కి అయితే మాకు అవుతుంది అని చెప్పన్నారు.
పైకి రండి మేడం అప్పుడు ఖాళీ అవుతుంది అన్నారు. సరే అని ఈలోపు మేము మిగిలినవన్నీ చూసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. లోపలైతే ఇలా ఉందండి, చాలా బాగుంది మెయింటెనెన్స్ అయితేని. చక్కగా డ్రెస్సులు, సాక్స్లు అన్నీ ఇస్తున్నారు, షూ ఇస్తున్నారు, ఇంకా గ్లౌజులు ఇస్తున్నారు. ఎంత చల్లగా ఉంటుందా అనుకున్నాం, కానీ లోపలికి వెళ్తే మాత్రం చుక్కలంటే చుక్కలు కనిపించాయి అనమాట. లోపల కూడా వీడియో తీసాము ఎలా ఉన్నది ఏంటి అని. దీనికి కూడా స్నో స్టేషన్ కూడా మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానండి, కంపల్సరీ చూడండి. రాలేదని మీరు ఎవరు ఫీల్ అవ్వకండి, రాకపోయినా సరే నేను చూపిస్తాను, మీరైతే ఫుల్గా చూసి ఎంజాయ్ చేయండి. ఎలా ఉంది ఏంటి అని ప్రతి ఒక్కటి అయితే ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఒకటే వీడియోలో అంతా అప్లోడ్ చేయడానికి అయితే అవ్వట్లేదు, అంత ఫుల్ వీడియో లెంగ్త్ ఎక్కువైపోద్ది కదా వీడియో, అందుకని. సో వీడియోనైతే దేనికి అది అలాగా పార్ట్గా సపరేట్ చేసి అలా వీడియో అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను అనమాట. ఇక్కడ దీని లోపల మనం ఉన్న ఎంతసేపు ఉంటాము, దీనికి టికెట్ ఎంత, ఎలా ఉంటుంది, అవన్నీ కూడా మీకు అన్నీ అయితే నేను చూపిస్తానండి. తర్వాత ఫుల్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఓకేనండి. నెక్స్ట్ వచ్చి మినీ వరల్డ్ అనమాట. ఇదైతే నిజంగానే చిన్న ప్రపంచం అనమాట. మినీ వరల్డ్ అంటేనే చిన్న ప్రపంచం అని కదా, మొత్తం ప్రపంచాన్ని అంతా చిన్న దాంట్లో పెట్టయితే మనం చూపించారనమాట. ఇది మనం నైట్ టైమే చూడాలి, ఆ లైటింగ్లో చూస్తే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అనమాట. అసలు ఎంత బాగుంటుందోనండి నిజంగా. ఫొటోస్, వీడియోస్, రీల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈవినింగ్ 6 తర్వాత వెళ్ళండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అంటే డే టైం లైట్స్ ఉండవు కదా, మనకు అంత ఎఫెక్టివ్గా అనిపించదు. నైట్ ఈ లైటింగ్లో చూస్తే అబ్బా ఇంకా చెప్పాలంటే మాటలు సరిపోవు అనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని ఒక్కొక్కటి మీకు చూపిస్తూ ఫుల్ వీడియో అయితే అది కూడా అప్లోడ్ చేస్తానండి. ప్రతి ఒక్కటి ఇందులో నేను చూసిన ప్రతి ఒక్కటి మీకు కూడా చూపించాలనే నేనైతే కోరుకుంటున్నాను, ఆశపడుతున్నాను కూడా. ప్రతి ఒక్కటి నేను అలాగే అప్లోడ్ చేస్తాను, మీరు చూసున్నా సరే ఒకసారి చూడండి. అంటే మీరు చూసినప్పటికి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నదో కూడా తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు వెళ్ళాలి అనుకుని ఇప్పుడు వెళ్ళలేకపోయారు అనుకోండి, అయినా పర్వాలేదు, చూసేస్తే మీరు కొంచెం సాటిస్ఫై అవుతారు కదా, అరే మనం వెళ్ళకపోయినా కానీ చూసాము అని చెప్పి మీకు కూడా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. అదనమాట విషయం. నెక్స్ట్ వచ్చే వీడియోస్ని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి, కంపల్సరీ ఫాలో అవ్వండి. నా స్పోర్ట్స్ క్లబ్కి సంబంధించిన ప్రతి వీడియోని అయితే మాత్రం నేను అప్లోడ్ చేస్తానండి, మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, మరొకరికైతే షేర్ చేయండి. వీడియో ఎలా ఉన్నదో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, ఓకేనండి.